అందమైన ఏనాటి నుంచో మనది అయిన అరకు రైల్వే స్టేషన్ ఇక రాయగడ డివిజన్లో కలవడంతో అయితే అరకు మనది కాదా అనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. సాంకేతికంగా అది కేంద్రం పరిధిలో నడిచే రైల్వే శాఖది. పర్యాటకంగా ఆంధ్ర ఊటీగా పేరు పొందిన అరకు రైల్వే స్టేషన్ ఎమోషనల్ గా తెలుగు ప్రజలకు బాగా కనెక్ట్ అయిన అంశాలు. అరకుకు వచ్చే పర్యాటకులు ఈ మార్గంలో రైలు ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నగరానికి సమీపంలో ఉన్న హిల్ స్టేషన్ అరకు వ్యాలీ. ఆంధ్ర ఊటీగా ప్రసిద్ధి చెందిన అరకు వ్యాలీ తూర్పు కనుమలపైన సముద్ర మట్టం నుండి 900 మీటర్ల కంటే 36 చదరపు అడుగుల మేరకు విస్తరించబడిన అరకు వ్యాలీ ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చటి ప్రకృతి, అందమైన జలపాతాలు మరియు ప్రవాహాలతో పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటోంది. సహజ సిద్ధమైన సౌందర్యానికి నిలువుటద్దంలా నిలిచే ఈ హిల్ స్టేషన్ పరిసరాలు ఆకుపచ్చటి అందాలతో కనువిందు చేస్తాయి. ఈ హిల్ స్టేషన్ చుట్టుపక్కల ఉన్న అడవులు డే ట్రిప్స్ కి అనుకూలంగా ఉంటాయి. రాక్ క్లైంబింగ్స్, ట్రెక్కింగ్ వంటి అవుట్డోర్ యాక్టివిటీస్లని ఇష్టపడే వాళ్లకి అరకు వ్యాలీ అనువైన ప్రదేశం. ఒరిస్సా సరిహద్దుకి సమీపంలో ఉన్న ఈ ప్రదేశం పచ్చటి కొండల మధ్య ఉన్న సుందరమైన ప్రాంతం. రాష్ట్రంలోని అత్యంత సుందరమైన ప్రాంతాలలో ఒకటిగా గుర్తింపు పొందిన అరకు వ్యాలీ ప్రసిద్ధి చెందిన పర్యాటక ఆకర్షణ. ఏడాది పొడవునా ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. శీతాకాలంలో కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు. వివిధ రకాల తోటలకి అరకు వ్యాలీ ప్రసిద్ధి. సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తున కొండలపై నుంచి కిందనున్న లోయలను చూస్తూ అక్కడక్కడ అకస్మాత్తుగా వచ్చే టన్నెల్స్లలో చేసే రైలు ప్రయాణం భలెక్కిస్తుంది. దీంతో అరకు వచ్చే పర్యాటకులు ఎవరైనా ఒకవైపు కార్లు, బస్సులలో వచ్చినా మరోవైపు మాత్రం ఖచ్చితంగా రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. విశాఖ నుంచి అరకు బయలుదేరే కిరణ్డోల్ రైలు ప్రకృతి అందాల మధ్య కొండలు, లోయలు, టన్నెల్స్ దాటుకుంటూ అరకు తీసుకుని వెళుతుంది. ఈ ప్రయాణాన్ని కెమెరాల్లో బంధిస్తూ అరకు రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అరకులోని ప్రకృతి అందాలను ఆస్వాదించి ఆ జ్ఞాపకాలతో తిరిగి అరకు రైల్వే స్టేషన్ చేరుకుంటారు. వాల్తేరు రైల్వే డివిజన్ది దాదాపు 130 ఏళ్ల చరిత్ర. అయితే వాల్తేరు డివిజన్ను విశాఖపట్నం డివిజన్గా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రైల్వే శాఖ. నిజానికి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించినప్పుడు అందులో వాల్తేరు డివిజన్ ఉండదని కేంద్రం పేర్కొంది. వాల్తేరు రైల్వే డివిజన్ను కొనసాగించాల్సిందేనంటూ జోన్ ప్రకటించిన 2019 నాటి నుంచి కూడా ఉద్యోగులు, రైల్వే జోన్ సాధన కమిటీలు, ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు రైల్వే శాఖకి విన్నపాలు చేస్తూనే ఉన్నారు. అరకు రైల్వే స్టేషన్ను రాయగడ డివిజన్లో విలీనం చేయవద్దని, విశాఖ డివిజన్లోనే కొనసాగించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరుతూ అరకు ఎంపీ తనుజారాణి ఆయనకు వినతి పత్రం అందజేశారు. విశాఖ డివిజన్తో అరకు ప్రాంతం ముడిపడి ఉందని ఆమె అన్నారు. ఒడిషా రాష్ట్రంలో ఉన్న రాయగడ డివిజన్లో విలీనం చేయడాన్ని తమ ప్రాంత వాసులు అంగీకరించబోరని చెప్పారు.